వెంటనే రెండు భారీ భూకంపాలు. వెనిజులా దేశంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. మొదటిది రెక్టార్ స్కేలుపై 7.2 తీవ్రతతో రాగా, ఆ వెంటనే మరోసారి 7.5 తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భయాందోళనలో ప్రజలు. భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోంచి, షాపింగ్ మాల్స్ మరియు ఎయిర్పోర్ట్ల నుండి జనం రోడ్లపైకి పరుగులు తీశారు. భారీగా ఆస్తి నష్టం. భూకంపం ధాటికి పలు భవనాలు పాక్షికంగా మరియు పూర్తిగా దెబ్బతిన్నాయి. భవనాల పైకప్పులు కూలిపోవడం, గోడలు బద్దలవడంతో నగరాల్లో భారీగా దుమ్ము ధూళి అలుముకుంది. ముఖ్యంగా కాండిలేరియా వంటి ప్రాంతాల్లో శిథిలాలు భారీగా పేరుకుపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు. విపత్తు సంభవించిన వెంటనే స్థానిక అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు స్థానికులు సైతం చేతులు కలిపారు. జపాన్లోనూ ప్రకంపనలు. మరోవైపు జపాన్లోని ఇవాటే తీర ప్రాంతంలోనూ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. అక్కడ రెక్టార్ స్కేలుపై తీవ్రత 6 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. జపాన్ ప్రధాని సనాయ్ తకైచి స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు.